జల ప్రళయం ఉత్తర కాశీని ఊడ్చేసింది. క్లౌడ్ బరస్ట్ తో దరాలి గ్రామం ఆనవాళ్లు ఆగమైపోయాయి. భారీ వర్షాలతో బురదమయంగా మారింది. వరుసగా ఎందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలు? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? కారణమేంటి? కొండ ప్రాంతాల్లోనే ఎందుకు ఇలా జరుగుతుంది? క్లౌడ్ బరస్ట్ కొండ ప్రాంతాల్లో నివసించే వారికి ఈ వర్డ్ పరిచయమే. పచ్చటి అందాల నడుమ అలరారుతూ కనిపించే ప్రాంతాలు ప్రకృతి ప్రకోపానికి గురికావాల్సి వస్తోంది. వరద తనతో పాటు కొన్ని వందల టన్నుల కొద్దీ బురదను కొండ ప్రాంతంపై నుంచి తీసుకొచ్చి పడేసింది. ఇళ్లు పేక మేడల్లా కొట్టుకుపోయాయి. అదొక మృత్యుఘోష. ప్రకృతి ప్రకోపమని అప్పుడుగానీ తెలియలేదు. ఎత్తైన పర్వత సానువుల్లో ఉన్న ధరాలి ఉత్తరాఖండ్లోని సుందరమైన ప్రాంతాల్లో ఒకటి. గంగోత్రి యాత్రకు వెళ్లే ప్రయాణికులకు విడిది. ఒక్కసారి 10 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. ఆకాశానికి చిల్లు పడితే కురిసిన కుండపోత. ఆ తర్వాత ఎప్పుడూ కనీ విని ఎరగని విపత్తు. ఉత్తరాఖండ్లోని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉండే ధరాలి గ్రామం మెరుపు వరదలకు పూర్తిగా కొట్టుకుపోయింది. కేవలం గంట వ్యవధిలో సముద్రం మీద పడిందా అన్నట్లుగా క్లౌడ్ బరస్ట్ అయింది. దీంతో నీరు అక్కడున్న మట్టి కలిసి పెద్ద ఎత్తున బురద వరద ధరాలిని ముంచెత్తింది. అందమైన గ్రామం ఇప్పుడు మట్టి దిబ్బను తలపిస్తోంది. చార్ధామ్ యాత్రికులు ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. యాపిల్ పండ్లకు ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్లోని హార్సిల్ లోయ ఇక్కడకు సమీపంలో ఉంది. రిషికేశ్ నుంచి బయలుదేరి చంబా, ఉత్తరకాశీ, హార్సిల్ మీదుగా ఇక్కడకు వెళ్లవచ్చు. సముద్రం మట్టానికి దాదాపు 2680 మీటర్ల ఎత్తున ఈ ప్రదేశం ఉంది. ఇక్కడి నుంచి గంగోత్రి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధరాలి గ్రామం మధ్య నుంచి జాతీయ రహదారి వెళ్తుంది. చార్ధామ్ సహా ఇతర తీర్థయాత్రల సీజన్లో ఈ గ్రామానికి సందర్శకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడ పెద్ద సంఖ్యలో హోటళ్లు, అతిథి గృహాలున్నాయి. తక్కువ ధరలకే వసతి లభిస్తుండటంతో యాత్రికులు వీటివైపు మొగ్గు చూపుతారు. కేదార్తాల్ ప్రదేశానికి ట్రెక్కింగ్ కు వెళ్లేవారికి ఈ ప్రాంతం బేస్ క్యాంపుగా ఉంటుంది. వరదలు గ్రామాన్నే తుడిచిపెట్టేశాయి. వరదల ధాటికి ఇళ్లు, హోటళ్లు కుప్పకూలిపోయాయి. అనేక మంది గల్లంతయ్యారు. ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద కింద ప్రాంతంలోని ధరాలి గ్రామం వైపునకు దూసుకొచ్చింది. వరద ధాటికి 3-4 అంతస్తుల భవనాలు సైతం పేక మేడల్లా కూలిపోయాయి. వరద ధాటికి కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదం కారణంగా గ్రామంలోని 25 వరకు హోటళ్లు, హోంస్టేలు కూడా కొట్టుకుపోయాయి. लेकिन वो एक ही बार ऐसे आया जैसे बोलते हैं या तो ग्लेशियर फटा है उसमें और बहुत जबरदस्त ढंग से, क्योंकि अगर बादल फटता तो बारिश यहाँ भी होती, क्योंकि बहुत नजदीकी था. बारिश इतनी ज्यादा नहीं हो रही थी, बहुत छोटी रिमझिम सी बारिश थी और बढ़िया सा मेला भी चल रहा था. तो उसके सामने ही ऐसे सब कुछ हुआ और मुझे लगता है कि वो भगवान की इतनी कृपा रही कि मेले में लोग सब इकट्ठे थे और मंदिर पे थे, तो मंदिर वाले सारे लोग इस साइड में सारे लोग बच गए. ఉత్తర కాశీకి 20 కిలోమీటర్ల ముందుండే నలుపానీలో పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీని కారణంగా రాకపోకలు బంద్ అయ్యాయి. బట్వారీలో దాదాపు 150 మీటర్ల రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో రోడ్డు పూర్తిగా మూసుకుపోయింది. అనేక మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతం కావడంతో రుతుపవన గాలులు హిమాలయ పర్వత శ్రేణులకు అడ్డుగా ఉంటాయి. దీంతో తేమతో నిండిన మేఘాలు ఒకే చోట పేరుకొని చల్లని వాతావరణం కారణంగా ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుంది. దీనినే క్లౌడ్ బరస్ట్ అంటారు. ఈ కారణంగా ఆకస్మిక వరదలు, కొండచర్యలు విరిగిపడడం వంటివి జరుగుతుంటాయి. सर मैं यहीं पर था उस टाइम, यहाँ करीबन आपका 1:30 बजे का समय था. अचानक ऊपर से मलबा आया बहुत तगड़ा, जिसमें 30 से 40-50 तक मतलब होटलें बह गए और आपका 200-250 से ज़्यादा लोगों का हताहत होने का भी खबर है और कुछ लोग का भी लाश मिला है यहाँ पर. हाँ जी. 2013, 2021, 2025లో తరచూ ఉత్తరాఖండ్ ని వరద ముంచెత్తుతూనే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలు ఈ ప్రాంతాన్ని మరింత అస్థిరంగా మారుస్తున్నాయి.
ఇది కొండ చర్యలు విరిగిపడడానికి, నేల కుంగిపోవడానికి దారితీస్తుంది. బాగేశ్వర్ జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న మైనింగ్ తవ్వకం వల్ల నేల కుంగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది గతంలో జోషిమఠ్లో జరిగిన ఘటనను పోలి ఉందని వారు పేర్కొన్నారు. సరిహద్దుల్లో తవ్వకాలు, ఇళ్లకు సమీపంలో మైనింగ్ వ్యర్థాలను నదుల్లో పారేయడం వంటి అశాస్త్రీయ పద్ధతులు ఈ పరిస్థితికి కారణమవుతున్నాయి. మైనింగ్, నిర్మాణ పనుల వల్ల సహజ నీటి ప్రవాహాల మార్గాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల కొండల అడుగు భాగంలో నీరు చేరి కొండల బలాన్ని తగ్గిస్తుంది. పర్యాటక రంగం కోసం చేపడుతున్న రోడ్ల విస్తరణ, ఇతర నిర్మాణాల వల్ల పర్యావరణ వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల హిమాలయాల్లో హిమనదాలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల నదుల్లో నీటి ప్రవాహం పెరిగి ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. హార్సిల్ ప్రాంతంలో 24 గంటల్లో 9 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. భట్వానీలో 11 మిల్లీమీటర్లు మాత్రమే పడింది. అయితే క్లౌడ్ బరస్ట్ సంభవిస్తే ఇంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. దీంతో గ్లేషియర్ కూలిపోవడం, గ్లేషియర్ లేక్ ఉప్పొంగడం వల్లనే ప్రమాదం సంభవించి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ధరాలి మధ్యగా వెళ్లే జాతీయ రహదారి 2013లో మేఘ విస్ఫోటనం కారణంగా కొండచర్యలు విరిగిపడి అనేక గ్రామాలు, పట్టణాలు ధ్వంసమయ్యాయి. మరీ ముఖ్యంగా కేదార్నాథ్లో భారీ నష్టం సంభవించింది. వందలాది మంది కొట్టుకుపోయారు. కొందరి మృతదేహాల జాడ ఇంకా తెలియరాలేదు. ఇక 2021లో ఇక్కడ క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. తాజాగా జరిగిన ఘటన విషయానికొస్తే ఈ వరద ఉధృతికి కారణం క్లౌడ్ బరస్టా లేక గ్లేసియర్లు కరగడమా? రీజన్ ఏమై ఉంటుందన్న పరిశోధన చేస్తున్నారు వాతావరణ నిపుణులు. काफी ज्यादा मौसम खराब होने के कारण से अनेक स्थानों पर मार्गों का जो संपर्क है वो कट गया है और उसके कारण से वहां पर पहुंचना भी मुश्किल हो रहा है। लेकिन उसके बावजूद भी सभी एजेंसियां, सभी लोग जो वहां पर पहुंच गए हैं, रेस्क्यू के काम में लगे हैं। हमने राज्य के स्तर पर भी 10 डिप्टी एसपी, 3 एसपी और लगभग 160 पुलिसकर्मी भी इस काम में लगाए हैं जो राहत और बचाव के काम को करेंगे।